నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాల్లో అజాత శత్రువు, ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. మండపేటలో వాజ్పేయి విగ్రహావిష్కరణ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల ద్వారా లబ్దిదారుల వారికి అవసరమైన మందులు, ఇతర వస్తువులు సమకూర్చుకుంటూ ఆనందంగా ఉన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. నూతన టెక్నాలజీతో ఆక్వా రైతులకు విద్యుత్ ఫీడ్ ఆదా చేసే విధంగా కౌంట్ 366 ఆక్వాజెనిక్స్ తయారు చేసిన పరికరాలు రైతులకు ఎంతగానో దోహదపడతాయి. భీమవరంలో కౌంట్ 366 ఆక్వాజెనిక్స్ ప్రారంభోత్సవంలో వక్తలు. దేశ ప్రధానిగా పనిచేసిన దివంగత అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాల్లో అజాత శత్రువని, ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఆదివారం వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ రాష్ట అధ్యకుడు మాధవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ శాసనమండలి ఫ్లోర్ లీడర్ సోం వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని తాపేశ్వరం వేడుక ఫంక్షన్ హాల్లో బీజేపీ కోనసీమ జిల్లా అధ్యకుడు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట అధ్యకులు మాధవ్, కూటమి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, దేశ ప్రధానిగా స్వర్ణభుజ్ పథకం, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్య, టెలికాం రంగాలకు వాజ్పేయి ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. దేశ సమగ్ర అభివృద్దికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. జాతీయ రహదారుల అభివృద్ది, స్వర్ణ చతుర్భుజి, దేశంలోని 4 ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలను కలిపే జాతీయ రహదారుల ప్రాజెక్టు, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, విద్య మరియు సామాజిక అభివృద్ది, సర్వశిక్ష అభియాన్ వంటి పథకాలతో పాటు టెలికాం విప్లవానికి అటల్ నాంది పలికారన్నారు. జాతీయ భద్రత కోసం అణుశక్తి పోఖ్రాన్ 2 అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన ధైర్యశాలి అని, పాకిస్తాన్ చొరబాటుదారులు కార్గిల్లోకి ప్రవేశించినప్పుడు వాజ్పేయి భారత సైన్యానికి పూర్తి మద్దతిచ్చి విజయవంతంగా వారిని తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషించారన్నారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ధైర్యశాలి వాజ్పేయి అని మాధవ్ అన్నారు. వాజ్పేయికి మండపేటతో విడదీరాని అనుబంధం ఉందన్నారు. మండపేటకు 1983లో వాజ్పేయి వచ్చినప్పుడు బీజేపీ సీనియర్ నాయకుడు వల్లూరి పార్థసారథి ఇంట ఆతిథ్యం స్వీకరించారనే విషయాన్ని మాధవ్ గుర్తు చేశారు. మండపేటలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహం రాష్ట్రంలోని తొలి విగ్రహమని, ఇక్కడ బీజేపీ శ్రేణుల స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. సభలో మండపేట, అనపత్తి ఎమ్మెల్యేలు వేగుల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఏపీఐడీసీ చైర్మన్ వేగుల లీలాకృష్ణ, యాళ్ల దొరబాబు, సుబ్బారావు, కరి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యకుడు బిక్కిన విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాం అంటే మనందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నప్పుడు ఏమాత్రం కూడా సందేహం. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని ఆలోచన చేసి ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా కొంతమంది పెద్దల సహకారంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాయిరామ్ గారిని, వారి బృందాన్ని ముందుగా అభినందిస్తూ ఉన్నారు. చాలా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా ఇవాళ వాజ్పేయి గారి యొక్క శత జయంతి సంవత్సరం సందర్భంగా ఏదైతే మండపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఆధారంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ నిర్వహించి అటల్జీ సందేశ్ మోదీ సిద్ధి యాత్ర పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రధాన కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయానికి కారణం ఏంటి అంటే, స్ఫూర్తి ఏమిటంటే మండపేటలో మీరు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అని చెప్పడానికి సందర్భంగా ప్రపంచంలో కూడా ఉత్తమ విదేశాంగ విధానాన్ని అమలించినటువంటి వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రశంసించబడ్డారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తించారు. ఆ తర్వాత కాలంలో 80లో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘ అధ్యక్షుడిగా, ఆ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీ కూడా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో
96లో మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు 13 రోజులకే పదవిని కోల్పోయినటువంటి సందర్భం. ఆ తర్వాత 98లో 13 నెలల 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. 99లో ఎన్నికయ్యి 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి. అంతేకాదు ఏదైతే 98లో 13 నెలల 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా స్వీకరించి పార్లమెంట్లో బల పరీక్ష ఎదుర్కోవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒకే ఒక్క ఓటు తక్కువైనటువంటి సందర్భంలో ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ప్రపంచంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయాన్ని మనం గౌరవం. ఆ ఒక్క ఓటు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ ఒక్క ఓటుని సమకూర్చుకుని ప్రధానమంత్రిగా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో నైతిక విలువలు ఇచ్చి రాజకీయాలు చేయాలి, నైతికత ఆధారంగా రాజకీయాలు చేయాలనేటువంటి ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి సందర్భం ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా నియమించబడేటువంటి వ్యక్తి గిరిజన గోమాంగో అనేటువంటి వ్యక్తి. అయితే 6 నెలల్లోపు లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంది కాబట్టి, ఇంకా 6 నెలలు కూడా పూర్తి కాలేదు కాబట్టి టెక్నికాలిటీ ఆధారంగా లోక్సభ సభ్యుడిగా కూడా కొనసాగుతూ ఆ ఒక్క ఓటు వేసి రాజకీయాల్లో నైతిక విలువలకు తిరోధాకాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అంతేకాదు 99లో ప్రధానమంత్రి అయ్యాక 20కి పైగా భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 20 మంది భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వాన్ని నడపాలి అంటే సామాన్యమైనటువంటి విషయం. ఇవాళ 2-3 పార్టీలతో కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాలంటే సాధ్యం కానటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలతో సైతం కలిపి 20 పైగా భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి దిశాలి ధైర్యశాలి దక్షత కలిగినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఆ విధంగా మొట్టమొదటి ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అటువంటి తూర్పుగోదావరి జిల్లాలోని వేళ మళ్ళా వాజ్పేయి గారి విగ్రహం పేరుతో ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి జిల్లా నాయకత్వాన్ని అడవాల సత్యనారాయణ గారిని, వారి బృందాన్ని, సాయిరామ్ గారిని, వారి బృందాన్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలి, ఆ విగ్రహం ద్వారా ఒక స్ఫూర్తి ఇవ్వాలి అనే ఆలోచనతో ఖచ్చితంగా దానికోసం అహర్నిశలు కృషి చేసి దాన్ని ఆ విధంగా ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించిన మా మండపేట అసెంబ్లీ చేసిన కోటిపల్లి సాయిరామ్ గారికి ముందుగా అభినందనలు. సాయిరామ్ గారు ఇవాళ విగ్రహాన్ని పెట్టడానికి మొదటిసారి చూపించే నేను చాలా ఆశ్చర్యానికి ఆనందం పడ్డాను. ఎందుకంటే చాలా చోట్ల చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు, కానీ చాలా పెద్ద విగ్రహం పెడుతున్నాను, అలాగే విగ్రహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను వెనకాల నిత్యంతో సహా అని ఆ విధంగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఒక విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేయడానికి చూసి చాలా ఆనందించాను. అలాగే మాకు చిన్నప్పటి నుంచి అటల్ బిహారీ వాజ్పేయి చూసే అలవాటు, ఆయన చూస్తేనే పెరిగాం. నేను చిన్నప్పుడు ఆయనకి మెడలో కూడా దండ వేయడం జరిగింది. మా నాన్నగారితో ఆయనకుండే స్థానిక సంబంధం కారణంగా ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా ఆయన దగ్గరగా చూస్తూ ఆయన యొక్క గంభీరమైన ఆయన వర్చస్సు, ఆయన యొక్క విగ్రహాన్ని చూసి అందరూ కూడా మంత్రముగ్ధులైపోయారు. అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఈ సంవత్సరం 100 జయంతి. 100 వసంతాల క్రితం ఒక వ్యక్తి ఈ దేశంలో అతి సాధారణంగా పుట్టి అసాధారణంగా ఈ దేశ ప్రధానమంత్రి ఏ విధంగా అయ్యాడు అనేది మనందరికీ కూడా అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ది దిశగా అడుగులు వేస్తుందని శాసనసభ ఉప సభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి 1వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రజలు మంచితనంతో ప్రభుత్వ చిత్తశుద్దిని గమనించాలన్నారు. అనంతరం స్థానిక బస్టాండ్ సీసీ రహదారికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, నియోజకవర్గ పరిశీలకులు కె నాగబాబు, సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ, పాలకోడేరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, ఏఎంసీ చైర్మన్ కలిదిండి శ్రీనుబాబు, బర్రె సముద్రమూర్తి, కాగిత బుజ్జి, ఎడవల్లి వెంకటేశ్వరరావుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్లు
ఓల్డేజ్ పెన్షన్లు వికలాంగులకి పెన్షన్ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఆయనే ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు ప్రతి ఊర్లోనూ కూడా స్థానికంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నాం. ప్రతి నెల ఈ రోజుకి 50,000 కోట్ల పైగా ఈ సామాజిక ఈ పెన్షన్లు ఇవ్వటం జరిగింది. ఏ 2 రాష్ట్రాలు కలిపినప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో సాంఘిక సంక్షేమానికి ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వటం అనేది ఎక్కడ జరగలేదు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక బాధ్యతగా మాట ఇచ్చినందుకు ఒక బాధ్యతగా కేవలం భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ మంచితనాన్ని ఆ ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తించాలి. ఈ సందర్భంగా ఇంకా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద కూడా ప్రతి నెలలో కనీసం 3 సార్లు లబ్ధిదారులందరికీ కూడా చెక్కుల్ని అందజేయడం జరుగుతుంది. సో మాట ఇచ్చిన ప్రతిదీ కూడా నిలుపుకునే దిశగానే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అడుగులు వేస్తూ ముందుకెళ్తుంది. ప్రజలందరూ కూడా చిత్తశుద్ధిని గ్రహించాలి అని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తాం. భీమవరం మండలం రాయలం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల ద్వారా లబ్దిదారులు వారికి అవసరమైన మందులు ఇతర వస్తువులు సమకూర్చుకుంటూ ఆనందంతో ఉన్నారని, ప్రతి నెల 1వ తేదీన నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ బూత్, యూనిట్, క్లస్టర్, గ్రామ, వార్డు కమిటీల నాయకులు, కన్వీనర్లు పాల్గొని మై టీడీపీ యాప్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆలమూరి మల్లికార్జునరావు, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, కార్పొరేషన్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండీ షబీనా, భీమవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కొళ్ల సీతారాం, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, రాయలం గ్రామ టీడీపీ కమిటీ నాయకులు తోరం వినాయక్, కోళ్ల ఫణికుమార్, నడింపల్లి శ్రీనివాసరాజు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, టీడీపీ నాయకులు సయ్యద్ నసీమా బేగం, గంధం రాధా తదితర నాయకులు పాల్గొన్నారు. రేషన్ వస్తుందా? ప్రతి నెల తీసుకుంటున్నారా? అది పాస్ట్ గవర్నమెంట్లో 5,000 వచ్చిందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన గవర్నమెంట్లో 15,000 ఇస్తున్నారండి. దీనివల్ల దేనికైనా ఉపయోగం, మెడిసిన్కి దానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ ఉన్నారు. ఈ రోజున 1వ తారీఖు డిసెంబర్ 1 అంటే ఒక పెద్ద పండగ రోజు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, ఎందుకంటే జనవరి 1వ తారీఖు ఏ నెల 1వ తారీఖు వచ్చినా సరే పెద్ద పండగ రోజుగా మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పార్టీ ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ప్రతి ఒక్కరికి కూడా నెలకి 4,000 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో హ్యాండిక్రాఫ్ట్ కానీ 15,000, 6,000 కూడా ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో మన రాయలింగ్ గ్రామంలో ఇక్కడున్న వార్డు ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, అలాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ, టౌన్ కమిటీ కానీ, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి చాలా చక్కగా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని కలిసి మీకు అందుతున్నాయా లేదా చంద్రబాబు నాయుడు గారు అడగమన్నారని ఇక్కడ మరి వాళ్ళతో మమేకమయ్యి మేమందరం తిరగడం జరిగింది. ఇక్కడ చాలామంది ఒక ఆవిడకైతే దాదాపుగా 100 సంవత్సరాలు ఉన్నాయి. ఆవిడకి కూడా పెన్షన్ తీసుకోవడం జరిగింది. ఆవిడ కూడా చాలా సంతోషంగా నాకు మందులకి ఒక పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారికి మాకు పెద్ద అండగా ఉన్నారని ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున ఇక్కడ మరి రాయలింగ్ గ్రామం వచ్చినప్పుడు
ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా బాధ్యతగా జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం చేయటం ముఖ్యంగా మనందరం గమనించాలి. పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ఏదైతే సూపర్ 6లో భాగంగా మేము ఇప్పుడు ప్రతి వాళ్ళని అడుగుతుంటే చాలా సంతోషంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో పక్షంలో ఉండగా ఏవైతే హామీ ఇచ్చామో సూపర్ 6 పథకాలతో పాటు ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా పేదల సేవలో ప్రభుత్వం, పేదల సేవలో కూటమి నాయకులు అని చెప్పి కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో రాయల గ్రామంలో మా పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామరావు ఆధ్వర్యంలో, అలాగే ఇంటింటికి మేము పెన్షన్ కార్యక్రమం ఈరోజు అధికారులతో కలిపి చేయడం జరిగింది. కూటమి నాయకులందరూ కలుపుకుని రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం కూడా గ్రామాల అభివృద్ధి, వార్డులు అభివృద్ధి చెందాయి కాబట్టి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళి చంద్రబాబు తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం రాయలం గ్రామంలో ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ద్వారా రాయలం గ్రామం అందరికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. 1వ తారీఖల్లా పెద్ద పండగ. ఈ రాష్ట్రంలోనే అర్హులైన వారు అందరికీ కూడా 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందండి. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నూతన టెక్నాలజీతో ఆక్వా రైతులకు విద్యుత్ ఫీడ్ ఆదా చేసే విధంగా కౌంట్ 366 ఆక్వాజెనిక్స్ ప్రో ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన పరికరాలు రైతులకు ఎంతగానో దోహదపడతాయని పలువురు వ్యక్తులన్నారు. భీమవరం పట్టణం జువలపాలెం రోడ్లో నూతనంగా ఆక్వాజెనిక్స్ ప్రో ప్రైవేట్ లిమిటెడ్ కో ఫౌండర్ సీఈఓ సలాది గోపీకృష్ణ, కో ఫౌండర్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 366 ఆక్వాజెనిక్స్ ప్రారంభోత్సవంలో సూర్యమిత్ర ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఇరింకి సూర్యారావు, పిని ఎంటర్ప్రైజెస్ ఎండీ పివి వెంకట్, యూనో ఫీడ్ మేనేజింగ్ పార్ట్నర్ టీవీ నరసింహారావు, నవీన్, ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాసు కాశీ విశ్వనాథరాసు పాల్గొని మాట్లాడారు. ఆక్వా పరికరాన్ని సెల్ ఫోన్ కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు డిఓ పీహెచ్ టెంపరేచర్లను రైతులకు తెలియజేస్తుందన్నారు. దీనివల్ల రైతులకు వ్యయం తగ్గడమే గాక సమయం ఆదా అవుతుందన్నారు. అలాగే దీని ద్వారా శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు, సలహాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, మైక్రాల్ శ్రీనివాస్, బొమ్మిడి నవీన్, కొమ్ముల మురళీకృష్ణ, డాక్టర్ రవిబాబు, చోళ్ల వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరి చక్కటి ఆలోచన సపోజ్ గ్రాండ్ ఇనాగరేషన్ అండ్ కార్యక్రమం ద్వారా మీ వద్దకి ఆవిష్కరణ వేడుక ఎంటర్ప్రైజెస్ నుంచి మ్యాక్స్ అనే ప్రోడక్ట్ లో ఉందంటారా సార్, మీరు వాడుతున్నారా స్ట్రీమ్ మ్యాక్స్ లోకి తీసుకురావడానికి కావాలి మనకి. ఓకే సార్, మన ఛాలెంజ్ అది. వీళ్ళ మానిటర్ నాకు డిఓ ఇష్యూతోనే మేజర్గా వస్తుంది. And as well as Hyderabad who are not here right now. Last time Zoom try chesana adi set avaledu, so today we did not bring them online, but otherwise మీ అందరి బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ ఇట్లానే మాకు ఈ అరైకరం సైట్ వెంకటపతి రాజు గారితో మాట్లాడి మమ్మల్ని ఎలాగా ఈ రోజు నుంచోబెట్టి 4 నెలల క్రితం ఇది మా దగ్గర లేదండి. 4 నెలల తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కష్టం అంతా కూడా 100% ఇద్దరికి చెందుతుందండి. మమ్మల్ని ఇలా ఉంచోబెట్టినందుకు నన్ను, శ్రీని, ఆక్వాజెనిక్స్ ప్రో మొత్తం ఫ్యామిలీని అంతా. ఒకటి లైన్ కృష్ణరాజు గారు సార్ యాజ్ అ మెంటర్ దీపారాధన తర్వాత దానికి నెక్స్ట్ చేయగలిగేది
ఈ గ్రాటిట్యూడ్ మీకు తెలపడం. అట్ ది సేమ్ టైం మన వెంకటపతి రాజు గారు ఆయన ఒకరోజు ఫుల్గా డిస్కషన్ చేసి, లేదు మీరు తీసుకోండి, ఎదరికి తీసుకెళ్ళండి, ప్రతి 10 రోజులకి ఫోన్ చేసి ఎలా జరుగుతుంది, మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఎదరికి అని చెప్పి బ్లెస్సింగ్ ఇస్తూ వీళ్ళిద్దరూ మమ్మల్ని ఎదరికి తీసుకెళ్ళారు. అండ్ దిస్ ఇస్ అవర్ వే ఆఫ్ సేయింగ్ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్లీ ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఇది యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో నేను గోపి గారు ఎంబీఏ చేస్తున్న రోజు రండి. సో మేము ఫస్ట్ కలిసాము. గోపి గారిది భీమవరం, మాది అమలాపురం, అనుకోకుండా కలిసాము. సో మేము ఫస్ట్ సెషన్లో తెలుగు వారు ఉన్నారంటే మేము ఇద్దరు కొంచెం ఆడుతున్నామండి. సో మా పరిచయం, మా డిస్కషన్స్లో వచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, ఇద్దరం ఒకటే చోటు నుంచి వచ్చాము. ఫస్ట్ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా. మన గోపి గారు రోబోటిక్స్ చేస్తున్నారు ఫోర్డ్లో, నేను అప్పుడు ఫైనాన్స్ చేస్తున్నాను సింగపూర్లో. సో మన ఇద్దరు ఏదో చేయాలి, మనం ఒకటే ప్రాంతం నుంచి వచ్చాం, మనం ఏం చేయలేదు అని ఇది ఒక థాట్ మాత్రం మా ఇద్దరు డిస్కషన్స్లో ఎప్పుడు ఉండేదండి. సో 2 years మా ఎంబీఏ అయిపోయిన తర్వాత when we came back to ఇండియా, అప్పుడు గోపి గారు లేచి ఒక రోజు ఫోన్ చేసి, నేను డిసైడ్ చేస్తాను ఈ రోబోటిక్స్ మనం ఏదో చేయొచ్చు, ఆక్వాకల్చర్లో డెఫినెట్గా దేర్ ఇస్ అ స్కోప్, నేను రిజైన్ చేసేస్తున్నాను అని చెప్పి యునానిమస్లీ ఇట్ టుక్ ఎ కాల్ టు రిజైన్ ఇన్ ఫోర్డ్లో రిజైన్ చేసేసి ఫ్యామిలీతో సహా భీమవరం వచ్చేసి, లేదు ఈ రోబోటిక్స్ నేను పెడతాను, పనిచేస్తుంది, వాటర్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు వర్క్ ఆన్ అని చెప్పి ఒక 2020 నుంచి 2024 వరకు ప్రోడక్ట్ ట్రయల్ చేసి సొంతంగా డెవలప్ చేసి ఈ 3 వినూత్నమైన ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. మీరు చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్ లాంచ్ చేసాము. అది అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే అదే ప్రోడక్ట్ మేము ఆఫర్ చేస్తే వీఆర్ పాయింట్. ఒక కంపెనీ ఒకటే ప్రోడక్ట్ చేసి అదే ప్రోడక్ట్ కంటిన్యూస్గా ఇస్తే ఇట్ ఇస్ అ పాయింట్. బట్ డూ వీ వాంట్ టు బి ఎ పాయింట్ ఆర్ డూ వీ వాంట్ టు బి ఎ ప్లాట్ఫామ్ అంటే ఆ పాయింట్ని స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకుని వీ బిల్డ్ మోర్, వీ గెట్ డీపర్ ఇన్ టు ద ఎకోసిస్టమ్ లోపలికి వెళ్ళి ఇంకా ఏదైనా వినూత్నమైన ప్రోడక్ట్స్, ఇంకా వినూత్నమైన రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, క్యాన్ బీ కేటర్ టు దట్ అన్న ఆలోచనతో మా ఈ కంపెనీ కౌంట్ 366ని అండ్ ఈ సైట్ రావడంతో వీ హ్యావ్ డిజైన్ ద ప్లాన్ ఫర్ దిస్. అండ్ ఈ ప్లాన్ ఏంటంటే, ప్రతి ప్లాట్ఫామ్కి సక్సీడ్ అవ్వాలంటే 3 కావాలండి. ఒకటి నాలెడ్జ్ అండి, సెకండ్ ఈజ్ టెక్నాలజీ, అండ్ ఈ రెండింటికి సమన్వయం చేయడానికి సోషల్ ఎంగేజ్మెంట్ కావాలి. సో బేసిక్లీ నాలెడ్జ్ అండ్ సోషల్ ఎంగేజ్మెంట్కి మాకు ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ దొరకలేదండి. ఈ రెండు కలిసి ఉన్న చోటు ఏదైనా ఉందా అని వెతికితే దాని ఆన్సర్ గ్రంథాలయం, లైబ్రరీ. మీరు ఆలోచిస్తే లైబ్రరీ ఎప్పుడు హైవేలో ఉండదండి, లైబ్రరీ ఎప్పుడు మన సమాజం మధ్యలో ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. దాని అడ్రస్ ఎవరిని అడగక్కర్లేదు, ఏదైనా అడ్రస్ చెప్పండి ఆ లైబ్రరీ ఉందని పక్కన ఉందని చెప్తారు. సో లైబ్రరీలో మానిటైజింగ్ ఉండదండి, ఒక షాప్ పెట్టినట్టు రండి కొనుక్కోండి అవే ఉండదండి. మీరు వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, ఎంతసేపు కావాలంటే ఎంతసేపు చదువుకోవచ్చు, ఏదైనా ఉంటే డిస్కస్ చేయొచ్చు. ఫార్మర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఈస్ దీస్ 3 కాన్సెప్ట్స్ అండి, నాలెడ్జ్, సోషల్ ఎంగేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. ఈ 3 కలిస్తే వచ్చిందే సుపోష్. ఈ సుపోష్ అంటే ఏంటంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సుపోష్ అనేది సాంస్క్రిట్ వర్డ్ అండి. మీరు సు అని తెలుగులో చూస్తే సుమతి, సు అంటే మంచి మతి కలది, సుమతి అలా అంటారు కదండి. సో సుపోష్ అంటే సు అంటే మంచి అని, పోష్ అంటే పోషణ, పౌష్టికం అని అర్థం. సో ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ఎ గుడ్ ప్రాస్పెరిటీ. అంటే మనమే కాదు, మనతో పాటు మన సొసైటీ, మన కమ్యూనిటీ అండి. సో అది ఉద్దేశం సుపోష్ అండి. ఇది సుపోష్ ఇస్ సాంస్క్రిట్ వర్డ్. సో ఇలాంటి టెక్నాలజీ తీసుకొస్తున్నామండి, ఫార్మర్స్ కావాలి ఇలాంటి టెక్నాలజీ, లేకుండా ఉజ్జాయింపుగా లెక్కలతో డిసిషన్స్ తీసుకుంటున్నారు, యాక్చువల్ ఫ్యాక్ట్స్తో సైంటిఫిక్గా చేయాలి అని సోమవారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే సోమవారు మొత్తం విన్నారండి. విని అబౌట్ 4 minutes హీ వాజ్ అబ్సల్యూట్ సైలెన్స్ అండ్ థింకింగ్ అని చెప్పి 4 minutes ఎవరు మాట్లాడలేదు. 4 minutes ఆలోచించి వెనక్కి వచ్చి సుపోష్ అని పెట్టని చెప్పారండి. సో దాట్ ఈస్ ద జెనిసిస్ ఆఫ్ దిస్ మీరు కూర్చున్న ప్రాంగణం, ఇక్కడ ఉన్న సముదాయం, దీని పేరు సుపోష్ని సోమవారు చెప్పారండి. ప్రప్రభంగా నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆక్వా ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను. ఒక తరం మారింది. పాత రైతులు, పాత పద్ధతుల నుంచి కొత్త తరం చదువుకున్న రైతులంతా కూడా ఇవాళ ఆక్వాకల్చర్, కృషి కానీ ప్రాంగణం చేయటం. ముఖ్యంగా 98లో నేను బిజినెస్ మొదలుపెట్టిన జపాన్లో భీమవరం వరల్డ్ మ్యాప్లో భీమవరం రౌండ్ చేసి ఉండేది టేబుల్ మీద. అంటే భీమవరం 90sలోనే జపాన్లో ఒక మార్క్ చేసి, అంటే అంత మన క్వాలిటీ షిప్ బ్లాక్ టైగర్ ఆ రోజుల్లో పండించేవాళ్ళు.
ఇంత ఇవాళ ఆ రోజునే ఈయన పోర్ట్ కంపెనీలో అనవండి, లేకపోతే ఆయన ఉద్యోగాలు మానేసి ఫస్ట్ నన్ను మీట్ అయినప్పుడు అసలు నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే విదేశాల్లో ఉండి సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఆక్వా మీద, ఇది కూడా రిస్క్, ఇది అంత ఈజీ ఏం కాదు టాస్క్. దీని ద్వారా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆక్వా అనేది, దీనికి చావు అనేది లేదు, దీనికి సంపూర్ణంగా ఆయుష్ ఉంది. ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న ఆక్వా రైతులకి నా ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ కౌంట్ 366 వారు మొదలుపెట్టినప్పుడు చాలామంది నాతోటి అంత డివైజులు పెట్టే స్థాయి మాకు లేదు అన్నట్టుగా, ఎందుకంటే ప్రమోట్ చేయడం నేను గోపి గారిని అన్నాను, నేను మా కంపెనీ ద్వారా ఏదో చేయగలను. నేను ఇద్దరు ముగ్గురితో కూడా మాట్లాడాను. పెద్దగా ఆసక్తిగా నాకైతే చెప్పరాడు తిరిగి. ఈవేళ 366తో పాటు ఇంకొక 2 యాప్స్ డెవలప్ చేయడం, వాటర్తో పాటు ఎలక్ట్రిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. కృష్ణరాజు గారు కానీ మరి ఇందాక చెప్తున్నారు, మనం ఇప్పుడు కూడా తల్లిదండ్రులను ఎట్లాగో మన వ్యాపారంలో కూడా మన రైతులను కానీ మన యొక్క తోటి ఎంప్లాయీస్ని కానీ ఎవరిని కూడా జీవితంలో మర్చిపోకుండా వారు కుటుంబం చెప్పడం జరిగింది. సో ఇందాక మన శ్రీ గారు చెప్పారు, చాలా సంతోషం. గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ ఆల్ మై విషెస్ టు ఎంటైర్ టీమ్ అండ్ రైతులు కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై వాటర్ బేస్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ని, ఫౌండర్ ఫర్ సమిట్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ కూడా. ఇవాళ ఆక్వాజెనిక్స్ ప్రో టీమ్ అందరికీ మనస్ఫూర్తిగా నా కంగ్రాచులేషన్స్. ఈ ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్, ఈ ఐడియాలజీ రిలీజ్ I think was fantastic. So kudos to the entire team of Aquagenics. Personally, I've been watching this company, look into multiple products in the. ఈ రోజున భీమవరంలో ఈ అక్వాకల్చర్ మీద ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి మరి గోపి గారు, ఆయన ఇతర పార్ట్నర్స్ అందరూ కలిపి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశంలో మరి అక్వాకల్చర్ స్టార్ట్ చేసింది 1985 లోసర్ గ్రామంలో ఆనంద ఫార్మ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఓన్లీ సీన్ వచ్చేటువంటి క్వాలిటీ ఉంటే ఆ రీలు సీడ్ తయారు చేసి చెరువుల్లో వేసి పెంచడం జరిగింది. దాని తర్వాత 88-89 సంవత్సరంలో హ్యాచరీస్ కట్టాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. టాస్ పార్కు, ఓస్ పార్కు 2 హ్యాచరీస్ జరిగింది. తద్వారా మన అక్వాకల్చరు అభివృద్ధి చెందింది. ఆ రోజుల్లో మెరైన్ ఎక్స్పోర్ట్స్ వాటర్ ఇండియా మీద 500 crores ఉండేది. ఇది 88-89 సంవత్సరంలో. ఈ రోజున అంటే 2024-25 సంవత్సరం, 25-26 సంవత్సరం లెక్కేసుకుంటే 55,000 నుంచి 60,000 కోట్ల రూపాయల వరకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇండియా నుంచి. సో అంటే ఎంత అభివృద్ధి చెందిందంటే లెక్కేసుకుంటే 100% అభివృద్ధి చెందింది. అంతేకాకుండా మరి ఇటు మన ఆంధ్రప్రదేశ్కి 974 కిలోమీటర్స్ సముద్ర ప్రదేశం ఉండటం వల్ల అక్వాకల్చర్ మీద రైతులు చాలా మంది దీని మీద పరిశోధన చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి అక్వాకల్చర్ని బాగా అభివృద్ధి చెందారు. ఈ సంస్థ మనకి pH లెవెల్స్, అలాగే అమ్మోనియా లెవెల్స్, అలాగే డిఓ లెవెల్స్ అన్నిటికీ కూడా ఆటోమేటిక్గా కంప్లీట్గా ఆటోమేషన్ చేసేటువంటి ప్రయోగాలు చేశారు. వాళ్ళ యొక్క టెక్నాలజీని మన రైతులు ఉపయోగించుకుంటే చాలా అద్భుతమైన వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. దానికి కారణం ఎప్పటికప్పుడు మానిటరింగ్, ఏ రోజుకి ఆ రోజు, ఏ గంటకి గంటకి, ఏ క్షణానికి ఆ క్షణం కూడా లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు. ఈ లైవ్ వల్ల మరి రైతులందరికీ కూడా చాలా లాభదాయకం. మనం ఫీడ్ ఎంత పెట్టాలి, ఫీడ్ తినకపోయితే ఇదేం చేస్తుంది అది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ వాటర్ క్వాలిటీని బట్టి మనం మెజర్మెంట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ కెరీర్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళను నిర్వహించగా అందులో DNR కళాశాల విద్యార్థులు 28 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు మాట్లాడుతూ DNR సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యాజమాన్యం వారు నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో భాగంగా వారికి కమ్యూనికేషన్ స్కిల్స్, కోడింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్ మొదలగు అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, అందువల్ల విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని అన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ ఈ ప్రాంగణ ఎంపికలో పాల్గొన్న ఎయిర్టెల్ బ్యాంకింగ్ సర్వీసెస్, COMMENT,
స్టాఫింగ్ సొల్యూషన్స్, టాటా ఎలక్ట్రానిక్స్, అపోలో ఫార్మసీ మొదలగు సంస్థల్లో ఉద్యోగాలు పొందడం డిఎన్ఆర్ కళాశాలకు గర్వకారణమని, డిఎన్ఆర్లో చదువుకున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం వారిలో 80% తగ్గకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇందు నిమిత్తం కళాశాలలో ప్రత్యేకమైన ట్రైనింగ్ ను అందిస్తున్నామని అన్నారు. కళాశాల పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణంరాజు మాట్లాడుతూ ఎంపిక కాబడిన వారు తమ తమ ఉద్యోగ నియామక పత్రాలను కేంద్ర మంత్రి, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఏపీఐఐసీ చైర్మన్ చేతుల మీదుగా పొందుట చాలా ఆనందించవలసిన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ జి లక్ష్మీ భవానీ, అధ్యాపకులు టి చిట్టిబాబు, పి శిరీష్ కుమార్, ఏ గాయత్రి పాల్గొని ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులను అభినందించారు. శనివారం ఎస్ఆర్కే కాలేజీలో జరిగిన ప్లేస్మెంట్స్, ఎస్ఆర్కే కాలేజీలో జరిగిన జాబ్ మేళాలో డిఎన్ఆర్ కాలేజీ నుంచి విద్యార్థులు వెళ్ళి పాల్గొనటం, సుమారుగా అక్కడ 35 మందికి ఉద్యోగాలు రావటం మా డిఎన్ఆర్ కాలేజీకి గర్వకారణంగా ఉంది. ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఎక్కడే చదువుకోవాలి ఉద్యోగాల ఉద్దేశంతో మా వైస్ ప్రెసిడెంట్ గారు, మా జేబీ పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వారి కోసం యాక్టివిటీ కానీ, కోడింగ్ కానీ, ఇంటర్న్షిప్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని విద్యార్థులు ఉపయోగించుకుని ఇక్కడ చదువుకుని మంచి ఉద్యోగాలు రావాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మా ఆశయం నెరవేర్చడానికి అందరూ సహకరిస్తారని చెప్పి మనకి డిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో మొన్న శనివారం 29వ తారీఖుని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ వారు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మన డిఎన్ఆర్ కళాశాల విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు 35 మంది పాల్గొనడం జరిగింది. ఆ 35 మందిలో 25 మందికి వివిధ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ లభించడం, అక్కడే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వటం నిజంగా మా కాలేజీ యొక్క అభ్యున్నతికి నిజంగా చెప్పాలంటే ఇది మా యొక్క ఫ్యాకల్టీ కృషి. ఆ రోజున మా విద్యార్థులు ఎవరైతే సెలెక్ట్ కాబడ్డారో అందరూ కూడా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు గారు, అదేవిధంగా ఏపీఐఐసి చైర్మన్ రాంబాబు గారు, వీరందరి చేతుల మీదుగా వీరందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం అనేది ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. కాలేజీలో జరిగిన ప్లేస్మెంట్స్లో మా దంతులూరు నారాయణరాజు కళాశాల నుంచి సుమారు 35 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దాంట్లో 25 మంది సెలెక్ట్ అయ్యి మా కళాశాల యొక్క ప్రతిభని మరొకసారి కనబరిచారు. ఈ ప్లేస్మెంట్స్లో విరివిగా విద్యార్థులకు కళాశాల పక్షంగా నా శుభాకాంక్షలు. మన డిస్ట్రిక్ట్ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కండక్ట్ చేసిన ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో కండక్ట్ చేసిన మెగా జాబ్ మేళాకి డిఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ సహకారాలతో కాలేజ్ నుంచి స్టూడెంట్స్ని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మనకి 25+ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అవుట్ ఆఫ్ 35లో. దీనికి సహకరించిన డిఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాటర్డే జరిగిన మెగా జాబ్ మేళాకి మమ్మల్ని తీసుకెళ్లిన మా డిఎన్ఆర్ కాలేజ్ ఫ్యాకల్టీకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాం. వీళ్ళు లేకుంటే మేము ఆ మెగా జాబ్ మేళాకి వెళ్ళే వాళ్ళం కాదు. వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో మా అందరికీ జాబ్స్ రావడం వల్ల మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాళ్ల మండలం జక్కరం గ్రామంలో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. యేసుక్రీస్తు జననాన్ని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించేలా జక్కరం యూత్ లీడర్స్ జోషి, రాసు, దిలీప్లు ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు పశువుల పాకను పాస్టర్ జీడి కర్ణాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోసెఫ్ డానియల్, సిఆర్ అహరోను, పి విజయానందం సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రార్థన కార్యక్రమంలో పాస్టర్ కర్ణాకర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం మానవాళి పాప విమోచనం కొరకే జరిగిందన్నారు. ఈ క్రిస్మస్ పండుగ ద్వారా లోకానికి శాంతి, ప్రేమ, త్యాగం యొక్క సందేశం అందిందని ఆయన పేర్కొన్నారు. జక్రం యూత్ నిర్వహించిన కార్యక్రమాన్ని సంఘస్థులు ఎంతగానో కొనియాడారు. ఈ క్రిస్మస్ సంబరాలు గ్రామంలో భక్తి, ఐక్యత వాతావరణాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జక్కరం గ్రామంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.